ఈ ఆడియో రిలీజ్కి విచ్చేసిన మీ అందరికీ అండ్ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చుని ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నా. ఎవరిని వదిలి వెళ్ళిపోవడానికి ఇష్టపడరు, కానీ నన్ను వదిలి నీవు పోలేవులే అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్. దర్శకుడిగా, రచయితగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రాల్ని మనకు అందించినటువంటి దర్శకుడు శ్రీరాఘవన్ అందించినటువంటి కథ గీతాంజలి శ్రీరాఘవ దర్శకత్వంలో మన ముందుకి రాబోతున్నటువంటి నన్ను వదిలి నువ్వు పోలేవులే చిత్రం, అమృత్ ఆడియో అందించినటువంటి ఈ చిత్రం, మొట్టమొదటిసారిగా మ్యూజిక్ డైరెక్టర్ అమృత్ మనకి అందిస్తున్నటువంటి ఈ చిత్రం, మనందరికీ అందిస్తున్నటువంటి నిర్మాతల్ని పరిచయం చేస్తాను. ఇది బీప్ టోన్ పిక్చర్స్ బ్యానర్ పై ఇప్పటి వరకు ఎడిటర్గా మనకి ఎన్నో సినిమాల్ని, సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి శ్రీ కోలా భాస్కర్ గారు అండ్ కామాక్షి ఎంటర్టైన్మెంట్స్ అధినేత మనకి కలిసి కంచర్ల పార్థసారథి గారు సమర్పణలో మనకి అందించినటువంటి ఈ చిత్రం ఈరోజు మీ అందరి సమక్షంలో కృష్ణి తెలుగు చిత్రానికి పరిచయం చేస్తోంది. ఈరోజు ఈ ఆడియో కంటే ముందు ఈ సినిమా టీజర్ని మనం చూడబోతున్నాం. ఈ టీజర్ని లాంచ్ చేయడానికి లెట్ మీ వెల్కమ్ ఆ ప్రొడ్యూసర్ శ్రీ బెక్కం వేణుగోపాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిని ఆహ్వానించడానికి శ్రీ కోలా భాస్కర్ గారిని అండ్ సమర్పకులు శ్రీ కంచర్ల పార్థసారథి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. Let's give a big clap for the producers here. Sri Kola Bhaskar garu and Kancharla Parthasarathi garu. Popi garu welcome and meeku unnatuvanti association and ee cinema pai meeku expectations. అందరికీ నమస్కారం అండి. ఒక మంచి సినిమా తన కొడుకుతో చేసిన భాస్కర్ గారికి డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లందరికీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్లీ సినిమా సూపర్ సక్సెస్, మీకు అందరికి మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. నన్ను వదిలి నీవు పోలే టీజర్ లాంచ్. ఈ రోజులుగా నీకోసమే వెయిట్ చేస్తున్నా తెలుసా. ఏం చేస్తున్నారా? లవ్ ఎక్స్పోజ్ చేస్తున్నా మామ. నాకు పువ్వు లాంటి ఒక అమ్మాయి కావాలి. అమ్మాయి దొరకలేదు, పువ్వే దొరికింది. ఫోన్లో వాయిస్ బాగుందని ఇక్కడికి వచ్చాను, బట్ స్ట్రైట్గా నాకు కుర్రాడి కత్తిలో ఉండాలి. మీకు మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎవరైనా తెలుసా? Get me a bhajia salad with extra dressing and no ham, and a steak with baked potatoes. Please make sure to tell the chef that it has to be well done. And give me some brown sauce in a separate bowl. Because I'm happy, clap along if you feel like moving out. మరి మొట్టమొదటి సాంగ్, 7 G బృందావన్ కాలనీ నుంచి ఐ హ్యావ్ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శ్రీరాఘవాస్ ఫిల్మ్స్. ఆయన మ్యూజికలీ, కథలో మ్యూజిక్ని ఇన్కార్పొరేట్ చేసే విధానం చాలా 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 అందంగా ఉంటుంది. రియలీ హాంటింగ్ మ్యూజిక్. మరి మొదటి పాట ఎలా ఉంటుందో అనే ఎక్సైట్మెంట్ నాలో ఉంది. సురేష్ కొండేటి గారు, లెట్ మీ వెల్కమ్ శ్రీ సురేష్ కొండేటి గారు ఆన్ టు ది స్టేజ్. ఫస్ట్ సాంగ్ రిలీజ్. సరకు దించేసరికి దాన్ని మరచిపోవాలే. ఎవరు లేని కొట్టులో నేనే మందే కొట్టాలి. కట్టల్ని వంచేసే నది లాంటోనమ్మా, కళ్యాణం తోటి ఇలా కట్టేశావోయమ్మా. కట్టల్ని వంచేసే నది లాంటోనమ్మా, కళ్యాణం తోటి ఇలా కట్టేశావోయమ్మా. మరింజు మరే జోర బొర్ర పగలి జో
మజా అక్కర్లేదో నీకు. లేడీస్ అండ్ జెంటల్మెన్, ఇప్పుడు రాబోతోంది రెండో పాట. ఈ రెండో పాటని లాంచ్ చేయడానికి ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కాళేశ్వరరావు గారు విచ్చేశారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. అండ్ వారికి స్వాగతం పలకడానికి శ్రీ పార్థసారథి గారిని, కోలా భాస్కర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. భాస్కర్ గారు, పార్థసారథి గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. సెకండ్ సాంగ్ లాంచ్ అనౌన్స్ చేయండి. సెకండ్ సాంగ్ లాంచింగ్. కోలా భాస్కర్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, మంచి స్నేహితులు. నన్ను పిలుస్తారని నాకు తెలియదు, సర్ప్రైజ్గా నన్ను పిలిచినట్లే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి, సర్ప్రైజింగ్గా హిట్ అయ్యి కృషి గారికి, కోలా భాస్కర్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. తెలియదుగా భావమే తెలుపదుగా ఏదో మౌనం నేర్పిందుకగా మోరా సయ్యా మోరా నెక్స్ట్ సాంగ్ని మనం రిలీజ్ చేసుకోబోతున్నాం. ఈ సాంగ్ని రిలీజ్ చేయడానికి వేదికపైకి నిర్మాత, వెరీ సీనియర్ ప్రొడ్యూసర్ శ్రీ సివి రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారిని ఆహ్వానించడానికి శ్రీ పార్థసారథి గారు, కంచర్ల పార్థసారథి గారు, శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్టైన్మెంట్స్ వారిని అండ్ కోలా భాస్కర్ గారిని మరొక్కసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. క్రిష్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆ అబ్బాయి. సో తమిళ్లో కూడా అది బాగా ఆడింది. ఈ సినిమా కూడా తెలుగులో సక్సెస్ అవుతుందని, ఆ అబ్బాయికి మరి సినిమాలు తెలుగులో రావాలని భాస్కర్ని ఉదయపూర్గా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్దవారి ఆశీస్సులు ఫలించాలి. సివిరెడ్డి గారు, సాంగ్ లాంచ్ అనౌన్స్ చేయండి సార్. సాంగ్ నెంబర్ 3. సాంగ్ 3 లాంచ్ చేయండి. క్లబ్కైనా పోనే పోలా, పోయేందుకో ఏ పిల్ల రాలా, కోన సీట్లో బొమ్మ చున్నే చొళ్ళ, నా బైక్ సీట్లో యువతి రానే రాలా, సింగిలుగా సింగముళ్ళో ఉందా, ఈ సింగానికో తోడు కావాలందా, సింగిలుగా సింగముళ్ళో ఉందా, ఈ సింగానికో తోడు కావాలందా. నన్ను వదిలి నీవు పోలేవులే ఆడియో రిలీజ్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ థింక్. మ్యూజిక్ అమృత్ గారి సంగీత దర్శకత్వంలో శ్రీ రాఘవ గారి రచనలో ఈరోజు మనం వింటున్న ఈ పాటలన్నింటినీ రచించారు శ్రీ అనంత్ శ్రీరామ్ గారు. క్రిష్ కోలా అండ్ వామిక జంటగా నటించిన ఈ చిత్రానికి మీరు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారో డెఫినెట్లీ పెంచుకోవచ్చు, బికాస్ దిస్ హ్యాస్ అ బ్రాండ్ ఆఫ్ శ్రీ రాఘవ. ఖర్చు గురించి ఆలోచించకుండా కథ గురించే ఆలోచించే ఇలాంటి సినిమాలో పాటలు రాస్తానని ఎప్పుడు అనుకోలా. భవిష్యత్తులో ఒక గొప్ప సంగీత దర్శకుడు అవ్వబోయే వ్యక్తికి మొదటి సినిమాకి పాటలు రాస్తానని ఎప్పుడు అనుకోలా. శ్రీరాఘవ్ గారి లాంటి గొప్ప దర్శకుడితో పనిచేస్తానని ఎప్పుడు అనుకోలా. ఇన్నిసార్లు కోలా కోలా అని ఎందుకు అంటున్నానంటే ఇది సాధ్యపడింది కోలా భాస్కర్ గారి వల్ల. అమృతం తాగితే ఆయుష్ పెరుగుతుందేమో మనకు తెలియదు, కానీ అమృత్ సంగీతం వింటే మాత్రం ఆనందం పెరుగుతుందని, ఆ విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని తెలియజేసుకుంటున్నాను. తర్వాత
ఈ సినిమా హీరోకి అందిన ఒకే ఒక్క అదృష్టం, ఒకే ఒక్క దురదృష్టం ఏంటంటే శ్రీరాఘవ్ గారితో పనిచేయడం. ఒక రాతిని శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతారు, అంత నలుగుడు అతను నలిగాడు, కానీ ఆ ఫలితం మాత్రం రేపు తెర మీద చూడబోతున్నాం. ఒక 100 సినిమాలు చేసిన అనుభవంతో ఒక నటుడు ఎలా అయితే చేస్తాడో అంత అనుభవాన్ని అతను తెర మీద ప్రదర్శించడం జరిగింది. యువతకి సమ్మర్లో కోకో కోలా ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తుందో తెర మీద క్రిష్ కోలా అంత ఉల్లాసాన్ని కలిగిస్తాడని నమ్ముతూ ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనంత్ శ్రీరామ్ గారు 4వ పాటని లాంచ్ చేసి వెళ్లాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. 4వ పాట విడుదల. కంటి పాపై నువ్వు, నీ కంటి రెప్పై నేను, కలకాలం ఉండాలనుకున్నా కాలం మదిగమని. Good evening, everybody. It's wonderful to meet everyone. Andariku namaskaram. I know very little Telugu. Sorry, excuse me. But I can understand Telugu, but music has no language, right? So it's been wonderful working on this film in Tamil, Malanerathum Mayakam, and now I'm very, very happy to enter Tollywood and meet the Telugu industry, and I hope this is, a wonderful door to meet Telugu movie fans and Telugu industry people. Thank you so much, and I would like to thank Kola Bhaskar Garu for the opportunity to firstly to do a bilingual film in both Tamil and Telugu, and helping me meet all you people here. Thank you so much, and I hope Telugu industry will welcome them and award them with all your blessings. And thank you so much. It's been a pleasure being here, and I hope you all like the songs, and I hope you will continue to support us and encourage us and make this film a big hit in Telugu as well. Thank you so much. Welcome Archana garu. Next song, that's song number 4 ni launch cheyalsindiga korutunnanu. I didn't mention. Okay, song number 5, please launch.
ఇందాక నుంచి నేను వింటున్నాను పాటలన్నీ. అమృత్, I think you've done a great job. The fact that Sri Raghavan sir has selected you to, you know, do the music of the film itself speaks volumes about your talent. నాకు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో దట్ మైకన్లో ఉండి వీళ్ళందరూ పాడతారు కదా, అది కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించింది, కొంచెం క్రేజీగా అనిపించింది. యా, అరేంజ్ మ్యారేజ్. I kind of second that. I kind of support that. Yeah, but I think everything, it's so nice. Chala బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా టచ్గా ఉన్నాయి. ఎస్పెషలీ ఇప్పుడు విన్న సాంగ్ అండ్ మధ్యలో ఒక రొమాంటిక్ నంబర్ కూడా ఉంది. యా, సో అది నాకు చాలా నచ్చింది. సో అమృత్, you've done a great job. And coming to Krish Kola, I hope he likes the name. I wish you all the best. Good luck. Good evening, everyone. Thank you for having me here. Kola Bhaskar Garu and Krish Kola Garu, or all the things which I have been listening to have been very, very nice. Vamika, you're very pretty. And I'm actually thankful that I've been called here. You're looking very, very nice today. So just wishing good luck. All the efforts in the industry, all of us work hard. It's just that it has to work for us. It has to be a hit, and I wish truly that this should be a very, very big hit for everyone, whether you've come from Chennai or you're from Hyderabad or wherever you've come from. Films have to work so that all of us work together. Launching song number 6. టీజర్ ని మనం లాంచ్ చేసుకుంటున్నాం. లెట్ మీ వెల్కమ్ జ్యోతి ఆన్ టు ద స్టేజ్. దిస్ ఇస్ హూ ఇస్ విద్యా బాలన్ ఫేమ్ హీరోయిన్. లెట్ మీ వెల్కమ్ జ్యోతి గారు. ఓకే, ఆల్ రైట్. ట్రైలర్ లాంచ్. ఏదో మౌనం నేర్పిందొక గానం, Congratulations for the audio release and many, many heartily best wishes for the release. Vamika, Poonam has already said you are very, very pretty. Krish Garu, everyone, the entire cast and the entire crew, whoever has contributed in the film, the technicians, everyone. I wish everybody's hard work pays off. It has to be a hit, and it's gonna be a hit. Tremendous success, I wish. Thank you so very much for having me here. ఓకే, మరి ఇప్పుడు సమయం. ఇందాకటి నుంచి కోలా ముందు వెనక అనుకుంటున్నాం. ముందైనా వెనకైనా పర్లేదు బాస్, నేను అడుగు పెట్టేశాను. ఎప్పుడు అడుగు పెట్టామన్నది ఇంపార్టెంట్, ఎవరి ద్వారా అడుగు పెట్టామన్నది ఇంపార్టెంట్. మరి ఆ ముద్ర వేయించుకుని స్టాంప్ తెచ్చుకుని ఈరోజు క్రిటిక్స్ ప్రశంసలు పొందినటువంటి ఈ అబ్బాయి, మన తెలుగు అబ్బాయి. లెట్ మీ వెల్కమ్ క్రిష్ కోలా ఆన్ టు ద స్టేజ్. అండ్ భలే మంచి రోజుతో తెలుగులో పరిచయం అయింది ఈ పంజాబీ అమ్మాయి. అటు తమిళనాట అండ్ తెలుగు నాట అద్భుతమైన చిత్రాలు చేస్తోంది. లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ వామిక.
Andraki Namaskaram. I just feel so blessed. I feel so happy that I'm doing good films. The content of both my films in Telugu. First was Bhale Manchi Roju, and I love that film. And I'm so happy that this is my second film. I just feel so good that in Tamil industry also I've worked with like one of the best directors, and we've made a good film. And even in Telugu, my first debut film was a success, and people loved our film. And I'm just so happy, and I just feel so blessed that I'm doing good films and people are appreciating my work. Thank you so much for all the love. Thank you. సరుకు దించేసరికి దాన్ని మరచి పోవాలే, ఎవరో లేని కొట్టులో నేనే టీయే కొట్టాలే. నా మనసే మతి చేస్తూనే నన్ను సిగొల్లుపోతుందిరా, కండల్ని మంచేసే నదిలాటోనమ్మ, కళ్యాణం గుంటికిలా కట్టేసాబోయమ్మ, కండల్ని మంచేసే నదిలాటోనమ్మ, కళ్యాణం గుంటికిలా కట్టేసాబోయమ్మ. అరేంజో మ్యారేజో రబ్బో రబ్బా గలీజో. ఈరోజు ఈ సినిమాలో తమిళ్లో నాకు ఇంత మంచి పేరు వచ్చిందంటే అది శ్రీరాఘవ గారి ఆ క్రెడిట్ ఆయనకే వెళ్ళాలండి డెఫినెట్గా. ఆయన నాకు ఒక ఎల్డర్ బ్రదర్ లాంటి ఆయన, చెప్పాలంటే ఇంకా నాకు దేవుడు లాంటి మనిషి. అండ్ శ్రీధర్ నాకు మంచి ఫ్రెండ్, కెమెరామెన్, ఆయన రాలేదు ఈరోజు. అండ్ అమృత్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాలో వర్క్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వామిక, థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు అందమైన అమ్మాయిల చేతుల మీదుగా సిడీ లాంచ్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థింక్ మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది నన్ను వదిలి నీవు పోలేవులే. భాస్కర్ మంచి ఎడిటర్గా చాలా సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నన్ను వదిలి నీ పోవలేవలే ఈ సినిమా తమిళ్లో మంచి సక్సెస్ అయింది, తెలుగులో చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. ఆల్ ది బెస్ట్. ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కింద ఉన్న పెద్దలందరికీ, ప్రెస్, ఛానల్స్ వాళ్ళు అందరూ నా బిడ్డను ఆశీర్వదించడం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క వ్యక్తిని గురించి నేను చెప్పుకోవాలి. నేను దగ్గర 14 to 15 years సెల్వరాఘవన్ గారితో, శ్రీరాఘవ గారితో జర్నీ చేస్తున్నాను ఫ్రెండ్గా. బయట సినిమాలన్నీ వదిలేశాను నేను. అదొక కామా స్టేజ్. ఆయన దగ్గర వర్క్ చేయాలంటే మొత్తం సన్యాసిలాగా ఉండిపోవడమే పని. అక్కడే అదొక లోకం. నైట్ 2 గంటలకు ఫోన్ చేస్తాం, వెళ్తాం, కూర్చుంటాం, పని చేస్తాం. కానీ ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చిన ఆ వాల్యూ, ఆయన మాకు చేసిన ఉపకారం, అదే ఈ సినిమా నన్ను వదిలి నీకు పోలేవరే. ఇది మేము మర్చిపోలేం. కానీ సెల్వరాఘవన్ గారితో సినిమా చేయాలంటే కూడాను అది ఒక సాహసం. ఎందుకంటే క్రియేటర్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఇక్కడ కాదు, ఎక్కడైనా అట్లాగే ఉన్నారు, వరల్డ్ వైడ్ అలాగే ఉన్నారు. అది ఎందుకో నా మాట మాత్రం అతను వింటాడు.
చెప్పిన ప్రతి మాట ఓకే ఓకే కుల సరే చూద్దాం చేద్దాం ఇలాగే ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తి ఈ సినిమా చేసి మాకు ఇచ్చాడు. సినిమా చేయాలనుకునే ప్రయత్నమే నాది పెద్ద సాహసం. కానీ నాకు వెన్నుదన్నుగా నిలబడ్డ ఒక వ్యక్తిని మాత్రం నేను మర్చిపోయానంటే అంతకంటే ద్రోహం ఉండదు. ఆయనే కంచెల పార్థసారథి గారు. ఆయన మొత్తం నా బ్యాక్ బోన్. ఆయన లేకపోతే నేను నిలవలేను. అంటే ఎప్పుడు నా చెయ్యిలా పట్టుకునే ఉండేవాడు. జరగని కోలా గారు ఏం చూస్తాం కానీ చూద్దాం. ఇలాంటి పాజిటివ్ మైండ్ తెగింపు చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర ఉండదు. అలాంటి తెగింపు రత్నం గారి దగ్గర చూశాను. నేను ఏం రత్నం గారి దగ్గర ఆయనతో నేను దగ్గర 20 years జర్నీ చేశాను. కారులో డబ్బు ఉండేది కానీ భయం ఉండేది మనసులో. మాకు భారతీయుడు షూటింగ్ జరిగేటప్పుడు ఎక్కడొకరు షూటింగ్ ఆగిపోతే ఏం రత్నం చచ్చిపోయడం ఉంటారు కోలా అనేవాడు. కానీ కారులో డబ్బు ఉండేది సరిపోదు. ఇంకోటి ఆయన ప్రతి రూపాయి కూడాను ఆ క్వాలిటీ ఆ పర్ఫెక్షన్ దానికి ఖర్చు పెట్టేవాడు. అదే రోగం నాకు వచ్చేసింది. డెట్ అండ్ చూద్దాం. కానీ ఒక స్టేజ్లో కొందరు మీరు చెక్కేస్తున్నారండి ఈ సినిమాని వదిలిపెట్టండి సార్ చాలా అన్నారు. కానీ రిలీజ్కి ముందు కూడా కరెక్షన్ చేసుకుంటున్నాం. మా పరిస్థితి అంతే. ఏదో ఉన్నా తప్పు ఉంటుందేమో లాగ్ ఉంటుందేమో ఎడిటర్ సినిమా మళ్ళీ బయటకు వస్తుంది మళ్ళీ దాని గురించి తప్పుగా మాట్లాడతారేమో అని ఇన్ని బాధలు ఉండేవి. కానీ ఇన్ని చేసినా కానీ నేను థ్యాంక్స్ చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి కంచెల పార్థసారథి గారు. అంత మంచి వ్యక్తి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అండి. ఇలాంటి స్నేహం, అపురూపమైనటువంటి బాంధవ్యం సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా అరుదుగా కనిపిస్తుంది. మరి చిరకాలం భగవంతుడు ఆ స్నేహాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఈ సినిమాకి తపన, కష్టం, ప్యాషన్ అన్ని సినిమాల కంటే అన్ని సినిమాల్లోనూ ఉంటుంది. బట్ మే యువర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్. చక్కటి సినిమాగా మీ అందరికీ పేర్లు రావాలని కోరుకుంటూ మరి ఈ రోజు విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో మిమ్మల్ని పలకరించబోతోంది నన్ను వదిలి నీవు పోలేవులే. థ్యాంక్ యూ సో మచ్. నన్ను